సినిమాలో ఒక పాట ఖచ్చితంగా బయట దేశంలో తీసి ఉంటుంది. ఆ పాటలా ఇక తప్పకుండా మంచు కొండలు, ఎత్తైన గుట్టలు చూపిస్తారు. ఆ అందమైన లొకేషన్లో హీరో హీరోయిన్లు ఎగురుతుంటే టాకీస్లో కూర్చొని మనోళ్ళు మురుస్తారు. కానీ పాటలు తీయాలంటే ఎప్పుడు బయట దేశంకే పోవాలా? మన దేశంలో అసొంటి అందమైన జాగాలు లేవా? లేవా లేవా ఉన్నాయి. మంచు అందాలు చూడాలంటే కాశ్మీరే పోవాల్సిన అవసరం లేదు, లంబసింగి పోయినా చాలు. అందుకే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. విశాఖపట్నం జిల్లాల చిన్న ఊరు, చుట్టుముట్టు పచ్చటి కొండలు. ఈడ ఏడాదంతా చలికాలమే, దినం భోగి మంటలే. ఈ సీజన్ లా లంబసింగి ఓ టూరిస్ట్ ప్లేసే అనుకొని రాదుండ్రి. ఎక్కడెక్కడికెలో వస్తారు జాతరకు పోయినట్టే. మంచిగా గూడారాలు వేసుకొని ఆడనే వండుడు, ఆడనే పండుడు. గిరిజన ఏరియానే గాని ఈ టైంలో ఏదంటా దొరుకుతుంది. గరం కోటు, నెత్తికి మఫ్లరు, కాళ్లకు బూట్లు, చేతులకు తొడుగులు లేకుండా బయటికి తిరగలేనంత చలి. నీళ్లు గరం చేసి నోట్ల పోసుకునే వరకు గడ్డగట్టిపోతాయి. పొద్దుగాల 10 గొట్టంగా కూడా లైట్లు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అప్పుడే. అంబటేల 12 అయినా సూర్యుని సురకలే తలుగుతలేవు. మళ్ళా పొద్దుమికి 5 గంటల సందే చల్లటి చలి. ప్రకృతి అందాలు చూసుకుంటా తిరుగుతుంటే, మంచు తుపీర్లు పడుతుంటే అదో లోకంలో తిరిగినట్టే అనిపిస్తుంటది. ముందు మేము ఊటీ వెళ్ళాము, వెళ్ళినప్పుడైతే మాకు అంత ఫాగ్ కనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఊటీ కన్నా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఫాగ్ అనేది చాలా బాగుంది. హిమాలయస్ లో ఉన్నంతకు మేబీ అలా అనుకుంటున్నాను, అలా ఉంది. ఇక సంక్రాంతి సెలవులకైతే లంబసింగికి చిత్తం వస్తారు పబ్లిక్. ఏ ఊటీకో ఏ కొడైకెనాల్కో వెనకసిరి పోవచ్చు గాని మనకు దగ్గరలున్న లంబసింగి అందాలు చూసినా రీల్ చూసుకొని మస్తుంటది.